అందరూ వచ్చేసరికి ఏపీ హైకోర్టు జాబ్స్ సంబంధించింది డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏదైతే ఉందో దాని హీరింగ్ ఈరోజు ఉంది కాబట్టి అది కూడా 59వ నెంబరు కేసు నెంబరు. ఇక కోర్ట్ హాల్ నెంబర్ వచ్చేసరికి 11లో ఉంది కాబట్టి సో దీని స్టేటస్ ఏంటని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే నేను చెప్పొచ్చేది ఒకటి, ఇప్పుడు ప్రస్తుతానికైతే హీరింగ్లో ఉన్నది అన్ని రూములు కలిపేసి మొత్తం హైయెస్ట్ నెంబరు 35 నడుస్తూ ఉంది. అయితే కోర్ట్ హాల్ నెంబర్ 11లోది ఇప్పుడు ఒకటి నడుస్తూ ఉన్నది. ఇంకా ఈ 59వ నెంబర్ కేసుకు సంబంధించిన స్టేటస్ ఏదైతే ఉందో ఇంకా అప్డేట్ చేయలేదన్నమాట. అప్డేట్ అయిన తర్వాత మీకు సాయంత్రానికి హీరింగ్ కనుక వచ్చినట్టయితే ఈ ఈ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. హీరింగ్కి వచ్చినా రాకపోయినా, హీరింగ్కి రాకపోయినా అప్డేట్ ఉంటుంది, హీరింగ్కి వచ్చినా అప్డేట్ ఉంటుంది. కాబట్టి హీరింగ్కి రాకపోతేనేమో మళ్ళీ నెక్స్ట్ లిస్టింగ్ అనేది ఉంటుందా లేకపోతే రేపు పొద్దునే పెడతారా అంటే జనరల్గా రేపు పొద్దున పెట్టరు, రేపు షెడ్యూల్ అయిపోతుంది కాబట్టి ఇక నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు అని వెయిట్ చేయాల్సిందే. అయితే ఇక హీరింగ్ వచ్చిందంటే ప్రాబ్లం ఉండదు, ఏదో ఒకటి తెలిసిపోతుంది. ఒకవేళ హీరింగ్ రాలేదనుకోండి, మరి రిజల్ట్ సంగతి ఏంటంటే మొన్న 14వ తారీఖు ఏదైతే వీళ్ళు ఈ రిజల్ట్స్ స్టే అలాగే ఉంచాలని చెప్పేసి చెప్పారో అదే కొనసాగుతుంది అనమాట. మొత్తానికైతే మీకు ఈవినింగ్ నైట్ లోపు కనుక స్టేటస్ వస్తే మీకు ఖచ్చితంగా పెడతాను. థ్యాంక్ యూ.